ప్రభునందు ప్రియ సహోదరి సహోదరి క్లుప్తంగా చిన్న ప్రార్థన చేసుకుని ముందు చెప్తా. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరులకు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామస్తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మధ్యకాల సమయంలోనైనా ఈ రీతికి మమ్మల్ని ఏర్పరచుకుని మీ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అర్హత లేని నాకు నా తండ్రి, నీ కుమారుడిగా స్వీకరించి ఈ ఉన్నతమైన స్నానం గ్రహించిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చెప్పుచున్న ప్రతి మాట నా తండ్రి పరిశుద్ధాత్మ సహాయాన్ని గ్రహించండి. వింటున్న నీ బిడ్డలకు నా తండ్రి వెనగల చెవులు కలుపులో మనసును గ్రహించమని, వారికి నా తండ్రి ఏ మాటలు అయితే అవసరమో నా తండ్రి ఆ మాటల ద్వారా మీరు వినిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా ప్రభువుని నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి చక్కటి సమయంలో మనం వచ్చున్నాం. యాక్చువల్గా ఏంటంటే నేను ప్రిపేర్ అవ్వలేదు అసలే, అప్పటికి కొన్ని నిన్నటి నుంచి బాగా అప్సెట్లో ఉన్నాను. బాగా చాలా అంటే చాలా అప్సెట్లో ఉన్నాను. చెప్పాలన్న ఆసక్తి లేదు, కానీ దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని మరి వినియోగించుకోవాలి. సమయం అతి తక్కువ మన దగ్గర ఉన్నది, అతి కొంచెం సమయం మన దగ్గర ఉన్నది. మరి ఆ ఉన్న సమయంలో కూడా మనం వినియోగించుకోకపోతే మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని దాని ద్వారా మరి దేవుణ్ణి నేను ప్రార్థన ఎందుకు కోరినట్టు, ఎందుకంటే మీ అంత చదువుకోలేదు, మీ అంత జ్ఞానవంతుని కాదు, అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి చెప్పాలని ఒక ఆసక్తి. అందుకే వాక్యం అంటుంది, ఆశగల ప్రాణాన్ని అంట తృప్తిపరుస్తుంది అంట. ప్రతి ఒక్కరము ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరము కూడా ఆశతో భయము భక్తి కలిగి ఉండాలండి. భయము భక్తి కలిగి ఉండాలి. ఈరోజు భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. భయము భక్తి కలిగి ఉంటేనే మన దేవుని పిల్లలుగా స్వీకరించబడతాం. అంతేగాని రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనం దేవుని బిడ్డలుగా స్వీకరించలేము. బైబిల్లో మనం పాత నిబంధన చూసినట్లయితే దావీదు గారి గురించి ఎవరికి తెలుసండి? ఎటువంటి వ్యక్తి దావీదు గారు? ఎటువంటి వ్యక్తి దావీదు గారు? గొర్రెల కాపరి, మంచివాడు. ఆయనకున్న తలంపు చక్కటి తలంపు అండి. దావీదు గారికి ఉన్న తలంపు చాలా చక్కటి తలంపు, చక్కటి ఆలోచన. ఆయన అనుకుంటున్నారు, దేవునికి నాకు మందిరాన్ని కట్టించాలి. ఆలోచిస్తున్నాడు, నేను చక్కటి బంగ్లాలో జీవిస్తున్నాను కదా, మరి దేవుడు అయితే మందసంలో జీవిస్తున్నాడు, గుడారాల్లో జీవిస్తున్నాడు. కానీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలనుకున్నాడు. మరి ఆయనతో నెరవేరిందండి. దావీదు గారు కట్టారు. కానీ దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా ఇష్టానుసారమైన వ్యక్తి దావీదు గారు. మరి ఆయనే కట్టగలిగారు? ఎంత ఇష్టానుసారుడైనా కానీ ఆయన ఏమంటున్నాడు, నువ్వు రక్తము నీ కుమారుడు, నీ తర్వాత నీ కుమారుడితో అది నెరవేర్చుకుంటానన్నాడు. కానీ మరి సొలొమోను కట్టించిన ఆ యొక్క మందిరము చూసుకున్నట్లయితే బైబిల్లో ఎంత ఎలా ఉంటుంది తెలుసండి. సొలొమోను జ్ఞానం గురించి అంటండి, షేబా దేశపు రాణి దేశాల నుంచి సొలొమోను దగ్గరికి వచ్చిందంటండి. అందుకనే సొలొమోను గారు అంటారు, వెండి బంగారం కంటే జ్ఞానము చాలా అమూల్యమైనది. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా జ్ఞానము కలిగి జీవించాలి. ఎంత ఇష్టడైనా దావీదు గారికి ఏ రీతిగా అయితే దేవుడు మరి కట్టొద్దని చెప్పాడు. ఆయన అన్నీ కూడా సమకూర్చాడు, మందిరానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. అటువంటి దావీదు గారు మాట్లాడుతున్న మాటలు ఆయన అంటాడండి. కీర్తనాకారుడు దావీదు కీర్తన 27వ అధ్యాయంలో అంత ఇష్టడైనా కూడా ఇక్కడ ఒక మాట అడుగుతున్నాడండి,
కీర్తనలు దావీదు కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నామండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సరిపోదమ్మా. ఇక్కడ చూసినట్లయితే కీర్తనగాడు అంటారండి, దావీదు కీర్తనగాడు యెహోవా వద్ద ఒక వరం అడిగితే ఒక వరం అడిగినటువంటి దేవుడిని. ఆయన అడిగిన వరం ఏంటంటే, ఒకవేళ నిజంగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో దేవుడు వచ్చి మనల్ని ఏమైనా అడగితే మనం ఏమడుగుతామండి? మనం ఏం కావాలని కోరుకుంటాం? మన సమస్యలు, లేదా నాకు ఆశలు కావాలి, లేకపోతే ఏదో అని మనం కోరుకుంటాం. కానీ దేవునికి ఇష్టడైన దావీదు గారు దేవుని ఒక వరం అడుగుతున్నాడు. ఎటువంటి వరం అనేది? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసించకూర్చున్నాను. యెహోవా ప్రసన్నతను చూడాలని కోరుకుంటున్నాడు దావీదు గారు. ఎంత చక్కటి మాటలండి. ఆయన యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రసన్నత నేను చూడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు, దేవుని కోరుకుంటున్నాడు. అదే కాకుండా ఏమన్నాడండి? ఆయన మందిరంలో, ఆయన మందిరం అని వచ్చిన స్థలము. ఈరోజు మనం ఉన్నామే ఎవెంజికల్ చర్చ్ ద్వారా ఆ యొక్క కాంపౌండ్లో ఈ యొక్క స్థలం మనకి ఇచ్చారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా ఆయన నామాన్ని సూచిస్తారో ఆయన మధ్యన దేవుడు ఉంటాడు. ఇదే ఆయన మందిరం. ఎటువంటి మందిరం ఆయన, ఇటువంటి మందిరంలో ఎన్ని రోజులు జీవిస్తానండి? జీవితకాలం ఉపయోగం. ఏదో సెలవు ఉన్నప్పుడు రావటం, ఖాళీగా ఉన్నప్పుడు రావటం అది కదండి. జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో జీవించుటకు ఆయన కోరుకుంటాడండి. మరి అటువంటి కోరిక ఈరోజు క్రైస్తవులు ఎవరి పట్ల ఉందా? ఎవరి పట్లైనా ఈరోజు? జ్ఞానైన సొలొమోను గారు కూడా ఆయన దేశానికి రాజుగా చేసినప్పుడు దేవుడు నీకు ఏం కావాలంటే, నీ ప్రజలను పడుచున్న నీ ప్రజలకి మంచి చెడులు తీర్చుటకు జ్ఞానాన్ని ఏమన్నాడు. వారు కొన్న ఎదుటి వారి ప్రాణాలు కోరుకోలేదు, ఆస్తులు కోరుకోలేదు, ఏమీ కోరలేదు. కానీ ఏమన్నాడు? దేవుని ప్రజలు ఇది మంచి చెడు తీర్పు తీర్చడానికి చక్కటి జ్ఞానాన్ని దయచేయమన్నాడు జ్ఞానైన సొలొమోను గారు. అందుకే ఆయనకి జ్ఞానైన సొలొమోను గారు అని రావడం జరిగింది. ఆశ్చర్యం అనిపిస్తుంది అండి బైబిల్ చదివినప్పుడు. కొన్ని సందర్భాల్లో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు పాత నిబంధన అంతా కూడా దేవుని యొక్క మాటలు నెరవేర్పు కొత్త నిబంధనలు జరిగినాయి. ఆది కాండం నుంచి మలాకి వరకు కూడా తండ్రి యొక్క ఉద్దేశాలు, తండ్రి యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉండాలి ఈ లోకంలో అని ఉన్నప్పుడు మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు కూడా మరి దేవుని పిల్లలుగా జీవించిన వారు దేవుని కోసం ఎన్ని శ్రమలు అనుభవించారు, ఏ రీతిగా జీవించారు అంటారు. ఈరోజు ఎంతటి వారైనా దేవుని పట్ల ఎంత విధేయతగా ఉన్నారు. దేవుని పట్ల దావీదు గారు చేసిన తప్పు ఒకే ఒక తప్పు అండి. ఏం చేశారండి? బత్షెబా పట్ల ఆయన చేసిన తప్పు. అంతకన్నా ఆయన ఏమీ చేయలేదండి. మోషే గారు ఏం చేశారండి? తను హెచ్చించుకున్నారు. ఆయన ఏం తప్పు చేశాడా? ఆయన ఏంటంటే కర్రతో కొట్టమంటే ఆయన చేసింది ఏంటి? తను హెచ్చించుకున్నాడు. అక్కడ దేవుని యొక్క ప్రభావం గమనించాడు. చేసిన చిన్న పొరపాటు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషే గారు వెళ్ళలేకపోయారు. దావీదు గారి పరిస్థితి ఏమైందండి? ఆయన చేసిన ఆ చిన్న పొరపాటు తర్వాత ఆయన అంటున్నాడు, ఆయన ప్రార్థిస్తూ అంటున్నాడు, ఏడిస్తే కన్నీళ్ళు కంట పరుపు తడిచిపోయిందంట. ఈరోజు మరి మన పట్ల కన్నీళ్ళతో మనం ప్రార్థిస్తున్నామా? మనం చేసిన పొరపాట్ల ద్వారా కానీ, మనం చేసిన
ఆలోచిద్దాం. మనం ఎవరితో, దేవునితో మనం కన్నీటితో మనం ప్రార్థన చేస్తున్నాము. దావీదు గారి గురించి ఆలోచిస్తాను. ఎంత చక్కటి వ్యక్తి అండి, దేవుని పట్ల ఎంత భయం భక్తి కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి అంటున్నాడు, దేవుని సన్నిధిలో జీవితాంతం కూడా ఆయన సన్నిధిలో నివసించడానికి, గడపడానికి వారిని అడుగుతున్నాడు. మరి ఈరోజు మనం కూడా ఒక దావీదు వలె మన ప్రార్థనలో మరి దేవుని మనం ఏం అడగాలనుకుంటున్నాం, మనం ఏం అడగాలనుకుని మనం ఆలోచిస్తున్నాం. మన బిడ్డల కోసమా, మన తల్లిదండ్రుల కోసమా, లేదా ఆస్తుల కోసం, అంతస్తుల కోసమా? వంశీ అన్న ఒక చక్కటి పాట రాయడం జరిగిందండి గత ఇంచుమించు 10 సంవత్సరాలు కాదు. ఆఖరి క్షణం ఒకటి, ఆఖరి క్షణం ఒకటి బ్రతుకులో ఆరదు ఏ దినము ఏ క్షణము. ఈ పాటలోనూ ఎంత అర్థం ఉంటుందో తెలుసండి. చాలా అర్థంతో కూడిన పాట అండి. ఆఖరి క్షణం ఒకటి బ్రతుకులు అన్నది, తల్లిదండ్రులు ఉన్నా మనతో రారు. చనిపోయిన 1 రోజు 2 రోజులు తీసుకుపోమంటారు. భార్య బిడ్డలున్నా మనతో రారు, బంధుమిత్రులున్నా మనతో రారు. ఎలా వచ్చేమో తిరిగి మనమే వెళ్ళాలి. కానీ ఈ లోకంలో మన పట్ల చాలా ప్రేమ చూపిస్తారు తల్లిదండ్రులు. నా కుమారుడు అని. కానీ చనిపోయిన 2 దినాల్లోనే తీసుకుపోమంటారు. మరి అప్పటిదాకా నా ప్రేమ ఏమైందండి ఇప్పుడు? మరి జీవితాంతకాలం కూడా భార్య భర్త ఇద్దరు మరి ప్రమాణం చేసి బతుకుతారు కదా. జీవితాంతకాలము నేను నీతో ఉంటాను అని భార్య ప్రమాణం చేస్తుంది. భర్త కూడా జీవితాంతకాలం కూడా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కలిసి బ్రతుకుతామని ప్రమాణం చేస్తారు. కానీ చనిపోయిన మనుషులు ఏమవుతుందండి? తీసుకెళ్ళిపోతారు. మరి ఆ ప్రమాణాలు ఏమవుతాయండి? ఏమీ కావు. ఎందుకంటే ప్రభునందు ప్రియ సహోదరి చెప్పబడుచున్న ప్రతి మాటను ఆలోచించండి. ఈరోజు మనం అనుకుంటాం ఇది నాది అని. ఏది మనది కాదు. నువ్వు ఎలా వచ్చావో తిరిగి మళ్ళీ అలా వెళ్ళాలి. కానీ ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా దేవుని పట్ల భయం కలిగి మనం జీవించి, భక్తుడైన దావీదు గారు ఏ రీతిగా అయితే మరి ఆయన ఒక వరాన్ని కోరుకుంటున్నాడు, ఆయన సన్నిధిలో జీవితాంతం నేను జీవించాలైనా, నీ సన్నిధిలో నేను జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి కమిట్మెంట్ మనం కలిగి ఉండాలి దేవునితో. ప్రతి ఒక్కరూ అటువంటి కమిట్మెంట్ మనం కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం జీవించే అర్హత కలిగిన వారుగా ఉంటాం. చక్కటి అవకాశం దేవుడు మనకు ఇస్తున్నాడు. సహోదరు చక్కటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇటువంటి అవకాశం ఎవరికీ లేదండి. చక్కటి అవకాశం మనకి ఇస్తున్నాడు. అదే రీతిగా ఇంకొక మాట చూసుకుని ముగించుకుందామండి. ఇదే కీర్తనకారుడు 27వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నామండి. నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికేదనని నా హృదయంతో నేను అని. ఎందుకంటే ఇక్కడ అంటాడండి, దేవుడు అంటాడు, నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికేదను, నా హృదయము నీతో నేను. ఎందుకంటే దేవుడు ఆయన ఇస్తున్నాడు. ప్రారంభం నుంచి కూడా దేవుడు ఆదిలోనే దేవుడు భూమి ఆకాశాలను సృష్టించిన తర్వాత, సమస్తము సృష్టించిన తర్వాత ఆ సృష్టిలో నిన్ను నన్ను సృష్టించాడు. ప్రారంభంలోనే ఆదాముని సృజించి తన నాసికాంధ్రంలో దేవుని జీవాత్మను ఊది, మరి ఆదాము పక్కటెముకలో నుంచి అవ్వను తీసి మరి ఇరువుని కూడా ఆశీర్వదించి మీరు ఫలించి భూమిని నిండించండి చక్కటి ఆశీర్వాదం దేవుడు దయచేసాడు. దయచేసిన తర్వాత మరి 6 దినాలు మీరు కష్టపడండి, మీ బిడ్డల గురించి మీ గురించి కష్టపడండి, మరి 7వ దినాన్ని మీరు విశ్రాంతి దినం ఆచరించండి అన్నాడు. ఆ దినము దేవుని దినముగా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఆ దినాన్ని కూడా
మనం దొంగిలిస్తున్నాము. దేవుడు మనకి ఇచ్చిన 6 దినాలు మనం కష్టపడుతున్నాం, 7 దినాలు కూడా కష్టపడుతున్నాం, కానీ దేవుడి సన్నిధికి మనము రాలేకపోతున్నాము. కానీ దావీదు గారు అన్నారు ఇక్కడ ఏమన్నారంటే, ఆయన అన్నాడు, నా సన్నిధిని వెతకడం నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయంతో నేను అని ఆయన అన్నాడు. నీ తండ్రి దేవా నీ సన్నిధిని నేను వెతుకుతాను. ఆ రోజు పాత నిబంధనలో దేవుడు మందాసనగాను దేవుడు ఒక సన్నిధిని ఏర్పరచుకున్నాడు. మరి ఆయనకు ఒక ప్రార్థనా మందిరం కావాలని దేవుడు ప్రార్థనా మందిరాలు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం ఎలా అయితే ప్రేయర్ చేసుకున్నాం. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఏమైపోయిందండి? నీ దేహమే దేవుని ఆలయంగా చేసుకోమంటున్నాడు. దేవుడు ఆనాడు దావీదు గారికి మందిరం కట్టమన్నాడు. కుమారుడు ద్వారా కొన్ని కొలతలు ఇచ్చాడు. ఆ కొలతల ద్వారా కట్టబడ జరిగింది. ఒక మందాసాన్ని ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా చేయాలి, ఒక గుడారాన్ని ఏ రీతిగా చేయాలని ప్రతిదీ కూడా ఒక లెక్కలు ఇవ్వడం జరిగింది, కొలతలు ఇవ్వడం జరిగింది. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అవన్నీ కూడా తారుమారైపోయింది. నీ దేహమే దేవుని ఆలయంగా చేసుకోమంటున్నాడు. మన దేహమే దేవుని ఆలయంగా ఈరోజు మనం చేసుకున్నప్పుడు ప్రతి వారు హృదయాల్లో కపటాలంటే ఉందండి. ఇందాక మరి సామెతలు చదవబడిన వాక్యం చూసినట్లయితే కుమారితే ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యానుసరమైన జీవితం జీవించినప్పుడు మనము తొట్టిల్లము. మనం నడిచేటప్పుడు, పరుండేటప్పుడు, లేచినప్పుడు ఆయన వాక్యాన్ని మనం నెరవేసుకున్నప్పుడు మనం తొట్టిల్లము. కానీ ఈరోజు నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నాం, కానీ క్రైస్తవులుగా మనం జీవించట్లేదు. దయచేసి గమనించిన ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, దేవుడు మరి మనకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు, చక్కటి ఆరోగ్యం ఇస్తున్నాడు, చక్కటి ఆయుష్ మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మరి మన దేహాన్ని దేవుడి ఆలయంగా మనం చేసుకోమన్నప్పుడు మరి దేవుడు ఇచ్చిన ఆలయాన్ని మనం ఏ రీతిగా ఉంచుకుంటున్నాం? దావీదు గారు అయితే జీవితాంతము కూడా ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మరి మనం 2 గంటలు కోరుకుంటున్నాము, 3 గంటలు కోరుకుంటున్నాము. మనం పరిశీలన చేసుకోవాలి. లేదా జీవితాంతకాలము కూడా దేవుని యొక్క సన్నిధి అంటే మీ దేహమే దేవుని యొక్క ఆలయంలో వాక్యం తెలుస్తుంది. మన దేహంతోనే మన దేవుని సూచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అంతటి వారి శ్రమ వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మరి సిలువకి అప్పగింపబడే ముందు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపు, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే. ఈరోజు ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడండి ఈ లోకంలో. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు, నాలాగా ఆయన లోకంలో జీవించినప్పుడు నీలాంటి స్వభావమే, నాలాంటి స్వభావమే. మరి సాతానుతో ఆయన బాప్తిస్మం తీసుకున్న మరుక్షణము కూడా మరి సాతానుతో మరి ఆయన లోకాలన్నీ చూపించింది. అది ఈ లోకాలన్నీ చూపించి ఏమంటుంది, నీవు నాకు ముక్కున ఎడల ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. ఆయన ఏమన్నాడు, సాతాన పొమ్ము నా దగ్గర నుంచి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. తండ్రి దేవునికి మొక్కాలి నీకు తెలియదా అని అంటున్నాడు. కానీ ఈరోజు మన చిన్న లోపాలకు మనం బానిసమైపోతున్నాం, చిన్న ఆశలకు మనం బానిసైపోతున్నాం. ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, దావీదు గారిలో ఎంతటి చక్కటి ఆలోచన ఆయన ఆలోచిస్తున్నాడు. దేవా నీ సన్నిధిలో నేను జీవితాంతకాలం నా జీవితం అంతా కూడా నీ సన్నిధిలో జీవించాలని నేను ఆలోచిస్తున్నాను. ఆయన సన్నిధిని వెతుకుచున్నాడు. ఆయన ఈరోజు మనకున్న సమయాన్ని మనం కేటాయించుకోమని సద్వినియోగపరచుకెళ్ళిపోతున్నాం. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దేవుడు చక్కటి అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకుందాం. మరి మన ముందు మరి ఆత్మీయ సహోదరుడు సహోదరి మరి ఫ్యామిలీతో ఇండియా ప్రాంతం మరి ఇప్పుడు దినాన్ని వెళుచున్నారు. వాళ్ళు మరి మన మీద ఇంకా సేవ భారం మోపబడినది. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చినట్టే కాకుండా ఇంకా త్వరగా 1 గంటన్నరకి అందరూ రెడీ అయ్యి మ్యాక్సిమం 2:30 కల్లా ఇక్కడికి వచ్చి ఇలాగ ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ ఉంటే బజార్ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చేవారు,
ఇప్పుడు అది కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి మీరు త్వరగా రెడీ అయ్యి త్వరగా మీరు మీ పనులు మీరు చక్కబెట్టుకుని మ్యాక్సిమం 1:30 కల్లా మీరు ఎక్కడున్నా ఇన్ఫార్మ్ చేసినట్లయితే అందరినీ మరి మనం సమకూర్చుకుని మరి బ్రదర్ వచ్చే వరకు కూడా మరి యథావిధిగా మరి ఆయన ఆశ్చర్యపడేలాగా మరి వారిరువురు కూడా ఆశ్చర్యపడి దేవుడు చాలా మహిమపడేలాగా